Hello everyone, welcome to Satya IAS Online Academy. This is Krishna. ఈరోజు మనం భారతదేశ భూగోళ శాస్త్రం లేదా ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ టాపిక్ అయినటువంటి యొక్క భారతదేశం ఉనికి అనేటటువంటి లెసన్కి సంబంధించినటువంటి అంశాలను మీరు నేర్చుకుంటారు. అదేవిధంగా ఈ ఫస్ట్ టాపిక్లో మనకు ఏమేం అంశాలను మనం నేర్చుకుంటాం, సబ్ టాపిక్స్ ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది, భారతదేశం పేరుకు సంబంధించినటువంటి సంబంధించిన వివరాలు, అదేవిధంగా అదేవిధంగా నెక్స్ట్ భారతదేశాన్ని ఉపఖండం అంటారు, అదేవిధంగా భారతదేశాన్ని ఒక ద్వీపకల్పం అంటారు. ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఈ పేరు మరియు వివరాలకు సంబంధించినటువంటి దాంట్లో నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ టాపిక్గా ప్రపంచంలో లేదా భూగోళంపై మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, మన చుట్టుపక్కల మనకి ఏ అక్షాంశాల మధ్య ఉన్నాం, ఏ రేఖాంశాల మధ్య ఉన్నాం అనేటటువంటిది ఈ యొక్క ఉనికి అనే దాంట్లో భాగంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకు భారతదేశం గుండా వెళ్ళే ప్రధాన అక్షాంశమైనటువంటి కర్కట రేఖ లేదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి ఈ యొక్క మనం నేర్చుకుంటాం. అది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది, అదేవిధంగా భారతదేశంలో ఏ నదులను ఖండిస్తుంది, ఏ నగరాల గుండా వెళ్తుంది, అదేవిధంగా భారతదేశం మధ్య గుండా కర్కట రేఖ వెళ్ళటం వల్ల భారతదేశం ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలలో మనకు ఉంది అనేది దీంట్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ మనకు సబ్ టాపిక్ ఏంటంటే ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక సమయంగా ఏ రేఖాంశాన్ని తీసుకున్నారు. ఈ యొక్క 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం లేదా ఈస్టర్న్ లాంగిట్యూడ్ మనకు ఐఎస్టిగా తీసుకోవటం జరిగింది. ఈ ఐఎస్టిగా తీసుకోవటం వల్ల మనకు ఐఎస్టి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఏ రాష్ట్రాల గుండా పోతుంది, అదేవిధంగా కాలమండలాలు ఏంటి, భారతదేశంలో ఎన్ని కాలమండలాలు విస్తరించి ఉన్నాయి, అదేవిధంగా సూర్యోదయం ప్రాంతాలు అయ్యే ప్రాంతాలు, సూర్యుడు చివరిగా ఉదయించేటటువంటి ప్రాంతం, అదేవిధంగా ప్రపంచ ప్రామాణిక సమయం ఆ రేఖాంశం అంటే ఏంటి, దానికి మనకు డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి స్థానిక సమయంలో డిఫరెన్స్, అదేవిధంగా ప్రామాణిక సమయంలో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది, స్థానిక సమయంలో డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని అంశాలను మనం ఈ ఐఎస్టి భారత ప్రామాణిక సమయం లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం లాంగిట్యూడ్ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గురించి మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ విస్తీర్ణం, ఈ విస్తీర్ణానికి సంబంధించి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత, విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలేంటి, విస్తీర్ణ పరంగా చిన్న దేశాలేంటి, విస్తీర్ణ పరంగా పెద్ద దేశాలేంటి, విస్తీర్ణ పరంగా చిన్న దేశాలేంటి, అదేవిధంగా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ పునర్విభజన చట్టం 2019 ప్రకారం భారతదేశం యొక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి విస్తీర్ణ పరంగా వాటి స్థానాలు ఏ విధంగా మారాయి, అదేవిధంగా ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు ఏ రోజు నుంచి మనకు అపాయింటెడ్గా ప్రకటించి ఏ రోజు నుంచి ఆవిర్భవించాయి అనేటటువంటి మొత్తం అంశాలను యొక్క విస్తీర్ణం అనే టాపిక్లో నేర్చుకుంటాము. అదేవిధంగా మనకు నెక్స్ట్ సరిహద్దులు, ఈ సరిహద్దులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ల్యాండ్ ఫ్రాంటియర్స్, భారతదేశం ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉంది, భూ సరిహద్దు, సముద్ర జలాల్లో ఏ సరిహద్దును కలిగి ఉంది, మ్యారీటైమ్ బార్డర్స్ అనేవి మనం ఏ దేశాలతో సరిహద్దు ఉందనేది ఇక్కడ నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్గా ఏం నేర్చుకుంటామంటే అంతర్జాతీయ సరిహద్దు వివాదాలు. అంతర్జాతీయ సరిహద్దు వివాదాలు భారతదేశానికి పొరుగున ఉన్న దేశాల్లో ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో ఏ దేశంతో ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి, అదేవిధంగా ప్రస్తుతం ఆ వివాదాలు ఉన్నాయా లేకపోతే సమసిపోయాయా అనేటటువంటి అంశాలు మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం. దీని తర్వాత మనకు ఏముంటుందంటే ఈ మ్యారిటైమ్ బార్డర్కి సంబంధించినటువంటి జల సరిహద్దులోనే మనం
భారతదేశానికి సంబంధించినటువంటి తీరరేఖ పొడవు, తీరరేఖను కలిగిన రాష్ట్రాలు మరియు తీరరేఖను కలిగినటువంటి ప్రాంతాల గురించి మనం క్లియర్గా నేర్చుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ మనకు అంతర్జాతీయ సరిహద్దు వివాదాలు అయిపోయిన తర్వాత భారతదేశంలో మనకు దీవులు ఎన్ని ఉన్నాయి, ఆ దీవులకు సంబంధించినటువంటి వివాదాలు, ఆ దీవుల రకాలు, అదేవిధంగా ఆ దీవుల్లో ఎత్తైనటువంటి శిఖరాలు, అవి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే వాటి యొక్క రాజధాని మొదలైనటువంటి అంశాలు మొత్తం కూడా ఈ టాపిక్లో చూస్తాం. అయితే ఈ టాపిక్లో ఒక 4 నుంచి 5 ప్రశ్నలు మనం ఏ విధంగా ఉంటాయి, ఈ టాపిక్ మొత్తంలో కూడా ఏ విధంగా ప్రశ్నలు అడుగుతాడు ఒకసారి జస్ట్ ఒక వివరణ చూద్దాం, ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. నెంబర్ 1 ప్రశ్న, లెసన్లోకి వెళ్లే ముందుగా ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంటుంది చూడండి. సాక్షిగామ్ వ్యాలీ అనే ప్రాంతం ఈ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది అంటాడు. ఈ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. ఏంటి ఒకటి చూసినట్లయితే భారత్ వర్సెస్ చైనా, భారత్ వర్సెస్ పాకిస్తాన్. నెక్స్ట్ 3వది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్. అదేవిధంగా భారత్ వర్సెస్ నేపాల్. ఏ ప్రాంతం దీంతో మనకు ఎక్కడుంది, దేంతో ఉందంటే భారత్ వర్సెస్ నేపాల్. ఈ ప్రాంతం విషయంలో, సాక్షిగామ్ వ్యాలీ విషయంలో భారతదేశానికి ఏ దేశంతో వివాదం ఉందంటే మనకు భారతదేశంతో చైనాతో వివాదం ఉంది. సాక్షిగామ్ వ్యాలీకి సంబంధించి మనకు ఆన్సర్ ఇది అవుతుంది అన్నట్టు. చూడండి, ఈ యొక్క భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పదమైన ప్రాంతాలు మనం చూస్తే ఒకటి POK ఉంటుంది, సర్క్రీక్ ఉంటుంది, అదేవిధంగా సియాచిన్ గ్లేషియర్, సాల్టోరా రిడ్జ్ అనేటటువంటి ప్రాంతాల మధ్య భారత్కు పాకిస్తాన్కు మధ్య వివాదాస్పదం ఉండగా భారత్కు చైనాకు మధ్య వివాదాస్పదం ఏమున్నాయంటే భారత్కు చైనాకు మధ్య ఆక్సాయ్ చిన్ ఒకటి, స్పాంగ్లర్ షో, అదేవిధంగా బాంగ్బౌ వ్యాలీ, అదేవిధంగా ధార్దిక్ వ్యాలీ, డెమ్చోక్, అదేవిధంగా సాక్షిగామ్ వ్యాలీ అనేటటువంటి ప్రాంతాల మధ్య వివాదాస్పదంగా ఉంది. మరి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏ ప్రాంతాలు వివాదాస్పదంగా ఉన్నాయంటే ఈ యొక్క తీన్బిగా కారిడార్ వివాదం అనేది భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒకప్పుడు ఉండేది కానీ ప్రస్తుతం సమస్యపోయింది. అదేవిధంగా తీస్తా నదీ జలాల వివాదం ఈ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉంది. భారత్ నేపాల్ మధ్య ఏ ప్రాంతాలు వివాదాస్పదంగా ఉన్నాయి, రీసెంట్గా వచ్చినటువంటి వివాదాలు అవేంటంటే మనకు చూసినట్లయితే కాలాపాని ప్రాంతం గురించి, సుస్టా అనేటటువంటి ప్రాంతాలు 2 ప్రాంతాలు, మరియు లింపోదారా, అదేవిధంగా లిప్లేక్ అనేటటువంటి ఈ 4 ప్రాంతాల మధ్య ఈ యొక్క భారత్కి నేపాల్కి మధ్య వివాదం అనేది ప్రారంభమైంది. అంటే ఏ దేశం మన భారతదేశంతో ఏ దేశం అక్కడ ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్నాయంటే మనకు పూర్తిగా దానికి సంబంధించిన సమాచారం తెలిసినప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సాక్షిగామ్ వ్యాలీ అనే ప్రాంతం ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉందంటే భారత్ చైనా మధ్య వివాదాస్పదంగా ఉంది. నెక్స్ట్ మనకి ఇటీవల కల్నల్ సంతోష్ బాబు మరణించినటువంటి ప్రాంతం ఏంటంటే మనకు ఈ యొక్క గాల్వాన్ వ్యాలీ అనేది ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉందంటే గాల్వాన్ వ్యాలీ ఏ 2 దేశాల మధ్య వివాదాస్పదంగా ఉందంటే మనకు అది కూడా భారత్ చైనా మధ్య వివాదాస్పదంగా ఉంది. ఈ 2020 మేలో ఏ ప్రాంతం వద్ద చైనా ఈ యొక్క భారత్కి సంబంధించినటువంటి ఏ ప్రాంతం వద్ద చైనా సైన్యాలు మోహరించడం జరిగింది అంటే మనకు పాంగాంగ్సో అనే ప్రాంతం వద్ద మనకు ఈ యొక్క పాంగాంగ్సో సరస్సు వద్ద మనకు సైన్యాన్ని మోహరించడం జరిగింది. రీసెంట్గా భారత్కి చైనాకి మధ్య జరిగినటువంటి చర్చల్లో 2020 ఫిబ్రవరిలో ఆ ప్రాంతాల నుండి ఇరు దేశాలు కూడా మనకు సైన్యాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అయితే మనకి రెగ్యులర్గా పేపర్లో వచ్చేటటువంటి ఈ అంశాల మీదనే మనకి ఫస్ట్ లెసన్లో ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం మనకుంది. అయితే నెక్స్ట్ ఇంకొక ప్రశ్న, మామూలుగా ఈ లెసన్లో క్వశ్చన్లు ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకో ప్రశ్న మనం చూసినట్లయితే
భారతదేశ మ్యాపులను తయారు చేసేటటువంటి సంస్థ ఏది? భారతదేశ మ్యాప్లు, ఏ మ్యాప్లు అయినా కానివ్వండి, ఆ సంస్థ నుంచి వస్తేనే మనకు మ్యాప్ను పరిగణలో తీసుకుంటాం. ఎవరు పడితే వాళ్ళు మ్యాప్లను తయారు చేస్తే మనం పరిగణలోకి తీసుకోం. భారతదేశ మ్యాప్లను తయారు చేసినటువంటి సంస్థ ఏంటంటే మనకు సర్వే ఆఫ్ ఇండియా. దాని ప్రధాన కార్యాలయం ఏంటంటే డెహ్రాడూన్లో ఉంది సర్వే ఆఫ్ ఇండియా. రీసెంట్గా మనకు జమ్మూ కాశ్మీర్, లడాక్ విడిపోయిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన తర్వాత ఏ రోజున సర్వే ఆఫ్ ఇండియా భారతదేశ చిత్రపటాన్ని విడుదల చేసింది అంటే మనకు నవంబర్ 2వ తారీఖు 2019వ సంవత్సరంన చివరిగా మ్యాప్ను విడుదల చేయడం జరిగింది. ఏది? జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీస్తూ సర్వే ఆఫ్ ఇండియా నవంబర్ 2వ తారీఖున 2019 నవంబర్ 2వ తారీఖున మనకు భారతదేశ పటాన్ని సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. అంటే భారతదేశ మ్యాప్లను తయారు చేసే సంస్థ ఏంటంటే మనకు సర్వే ఆఫ్ ఇండియా. ఈ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ భారతదేశం యొక్క మ్యాప్లను మనకు తయారు చేస్తుంది. నెక్స్ట్ మనకు ఇంకా ఈ కరెంటు డేటాకు సంబంధించినటువంటి ఈ లెసన్కి ఏమేమి మార్పులు వచ్చాయి, ఇటీవల మారినటువంటి పరిణామ క్రమాలను బట్టి లేదా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ విభజన బట్టి తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ పరంగా ఏ స్థానం నుంచి ఏ స్థానంకి వచ్చింది? విస్తీర్ణ పరంగా ఎన్నో స్థానం నుండి ఎన్నో స్థానానికి వచ్చింది? విస్తీర్ణ పరంగా ఏ ప్లేస్లో ఉంది, ఏ స్థానానికి వచ్చింది? ప్లేస్ పెరిగిందా తగ్గిందా? చూసినట్లయితే మామూలుగా జమ్మూ కాశ్మీర్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో ఉంది. విస్తీర్ణ పరంగా 8వ స్థానంలో ఉంది. ప్రజెంట్ మరి జమ్మూ కాశ్మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దది కాబట్టి ఒక రాష్ట్రం అయినప్పుడు మనకు 8వ స్థానం నుంచి 7వ స్థానంలోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 8వ స్థానం నుండి విస్తీర్ణ పరంగా 7వ స్థానంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చేసి 12వ స్థానంలో విస్తీర్ణ పరంగా ఉన్నటువంటి తెలంగాణ వచ్చేసి మనకు 12వ స్థానం నుంచి ఎన్నో స్థానానికి వచ్చిందంటే 11వ స్థానంలోకి రావడం జరిగింది. ఈ విధంగా అడగవచ్చు. తెలంగాణ విస్తీర్ణ మనకు జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత ఎన్నో స్థానం నుండి ఎన్నో స్థానానికి వచ్చింది. అదేవిధంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కంటే జమ్మూ కాశ్మీర్ చిన్నగా ఉన్నట్లయితే ఇక్కడ ఎలాంటి మార్పు మనకు సంభవించేది కాదన్నట్టు. అదేవిధంగా నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులలో 3వ ప్రశ్న మనం చూస్తే ఏ విధంగా ఉందంటే అండమాన్ నికోబార్ దీవులలో ఉన్నటువంటి ఏ దీవికి నరేంద్ర మోడీ ఏం పేరు పెట్టిండు? సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టడం జరిగింది. సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టడం జరిగింది. అండమాన్ నికోబార్ దీవుల్లోనే ఏ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరును ఎవరు పెట్టారు? నరేంద్ర మోడీ పెట్టడం జరిగింది. ఎప్పుడంటే మనకు 2018 డిసెంబర్ 30న ఈ యొక్క నరేంద్ర మోడీ అండమాన్ నికోబార్ దీవుల పర్యటన సందర్భంగా ఏ దీవికి పేరు పెట్టాడు? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఆప్షన్స్ ఏమంటే ఒకటి మధ్య అండమాన్ దీవి, అదేవిధంగా బి నేల్ దీవి, అదేవిధంగా లిటిల్ దీవి, లిటిల్ అండమాన్ దీవి, అదేవిధంగా రాస్ దీవి. వీటిలో దేనికి పేరు పెట్టడం జరిగిందంటే రాస్ అనేటటువంటి దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరు పెట్టడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనే పేరును మనకు ఈ యొక్క రాస్ దీవికి అట్లా 3 దీవుల పేర్లు మార్చడం జరిగింది. ఆ 3 దీవులు ఏంటంటే రాస్ దీవికేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్, నేల్ ఐలాండ్కి మనకు నేల్ ఐలాండ్ అనేటటువంటి దానికి షాహిద్ అనేటటువంటి దీవిగాను, అదేవిధంగా హౌలాక్ ఐలాండ్కి స్వరాజ్ అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. రాస్ దీవికేమో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్, నేల్ ఐలాండ్కి షాహిద్ దీవి, హౌలాక్ ఐలాండ్కి స్వరాజ్ దీవిని నరేంద్ర మోడీ 2018 డిసెంబర్ 30 సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల పర్యటన సందర్భంగా ఈ 3 దీవులకు పేర్లు మార్చడం జరిగింది. సో మనకి అండమాన్ నికోబార్ దీవుల్లోని ఏ దీవికి నరేంద్ర మోడీ సుభాష్ చంద్రబోస్ పేరును పెట్టాడంటే ఈ రాస్ అనేటటువంటి దీవికి పేరు పెట్టడం జరిగింది.
అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఏముంది? ఈ క్రింది వానిలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాన్ని గుర్తించండి. ప్రశ్నలు ఏ విధంగా మనం అడుగుతాడు, ఎట్లా తిప్పేటటువంటి అవకాశం ఉంది. అది ఈ క్రింది వాటిలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాన్ని గుర్తించండి అన్నాడు. ఇక్కడ మనం ఏమిచ్చామంటే సిక్కిం 1, బి మిజోరాం, సి గోవా, డి త్రిపుర. మరి ఇక్కడ ఏమడిగాడు? విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం అడిగాడు. విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం అంటే మనకు చిన్న ఏమున్నాయో మనకు వరుసగా తెలిసుంటే దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాలు ఏమున్నాయంటే మనకు జిఎస్టి అంటే 1 గోవా, 2 సిక్కిం, అదేవిధంగా 3వది త్రిపుర. ఇది ఎన్నో రాష్ట్రం? 28, 27, 26, 25 ఏమొస్తుంది? మిజోరాం వస్తుంది. మిజోరాం తర్వాత మణిపూర్ తర్వాత మేఘాలయ, మనకు 24, 25. అయితే ఇవన్నీ కూడా చిన్న 28వ ప్లేస్లు. మరి విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రం అంటే ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే మిజోరాం ఉంటుంది. వాడి క్వశ్చన్ డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా ఈ విధంగా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ క్రింది వాటిలో విస్తీర్ణ పరంగా చిన్న రాష్ట్రాన్ని గుర్తించండి అంటే అందరూ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రశ్నలు అడిగి మనం విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాన్ని గుర్తించండి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అని అందరూ చదవండి. కానీ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్గా ఉంది. ఈ క్రింద ఇచ్చిన వాటిలో పెద్ద రాష్ట్రాన్ని గుర్తించండి అనేది. అంటే మనం ఫస్ట్ క్వశ్చన్ నీట్గా చదువుకోవాలి. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే రకరకాలుగా ఏ విధంగా ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి దాన్ని ముందు మనం మైండ్లో క్వశ్చన్స్ వేసుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళాలి. ఇట్లా 28, 27, 26, 25, 24 ఈ విధంగా మనం చదువుతాం. అయితే అందరికీ కూడా ఫస్ట్ గోవానే ఉంటుంది. ఇక్కడ గోవా చూడండి, గోవా పెట్టేటటువంటి ఆన్సర్ మన చాయిస్ ఉంది. ఆ చాయిస్ లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి. క్వశ్చన్ చదవటంలో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఇలాంటి ఆన్సర్స్ మనం చేయగలం. ఇట్లాంటిది మనకు ఒక బిట్టు పోయినట్టయితే చాలా వెనక్కిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించడం, చదవడంతో పాటుగా మనం చూడాలి. ఈ క్రింది వాటిలో విస్తీర్ణ పరంగా పెద్ద రాష్ట్రాన్ని గుర్తించండి అని చెప్పాడు. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఇంకా ప్రశ్న ఏమని చూసినట్లయితే ఇంకా ఒక 2 ప్రశ్నలు ఈ లెసన్లో ఏ విధంగా అడిగేటటువంటి అవకాశం ఉంది. చూడండి, సుగాలి ఒప్పందం ప్రకారం ఈ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించడం జరిగింది. ఏంటి సుగాలి ఒప్పందం? ఏ సంవత్సరంలో జరిగింది? ఏ దేశాల మధ్య మనకు సరిహద్దు రేఖ నిర్ణయించబడిందంటే సుగాలి ఒప్పందం ప్రకారం భారత్, నేపాల్ దేశాల మధ్య 1816వ సంవత్సరంలో సరిహద్దు రేఖను నిర్ణయించడం జరిగింది. సో మనకి సుగాలి ఒప్పందం ప్రకారం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖ నిర్ణయించబడిందంటే అక్కడ మనకి రకరకాలుగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఏదైనా మనకు ఆప్షన్ ఇవ్వచ్చు. ఒకటి ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ అనొచ్చు, భారత్ అదేవిధంగా చైనా అనొచ్చు, అదేవిధంగా భారత్ శ్రీలంక అనొచ్చు, అదేవిధంగా భారత్ నేపాల్ అని మనకి ఇవ్వచ్చు. భారత్ నేపాల్. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఈ యొక్క భారత్ నేపాల్ మధ్య సరిహద్దు రేఖను ఈ యొక్క నేపాల్ ప్రభుత్వం లేదా టిబెట్ ప్రభుత్వం మరియు నేపాల్ ప్రభుత్వం మరియు భారత్ బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 1816లో సుగాలి ఒప్పందం ప్రకారం ఈ యొక్క సరిహద్దు రేఖను. ఈ విధంగా మనకు ఈ యొక్క ఈ లెసన్లో మన భారతదేశానికి సంబంధించినటువంటి పేరు ఏ విధంగా వచ్చింది, అదేవిధంగా ఆ భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు, ఉపఖండం అంటారు, అది ఎందుకు అనాల్సి వచ్చింది, అదేవిధంగా ఉనికికి సంబంధించినటువంటి అంశాలు, అక్షాంశాలు, రేఖాంశాల పరంగా మనం భూగోళం మీద ఏ ప్రాంతంలో ఉన్నాం, అక్షాంశాల పరంగా ఎక్కడ ఉన్నాం, రేఖాంశాల పరంగా అంశాలను కూడా మనం ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి లైన్గా మనం చూడటం జరుగుతుంది. అయితే ఫస్ట్ మనకు ఈ యొక్క జాగ్రఫీ అనేటటువంటి పదం ఏంటది? జాగ్రఫీ అనేటటువంటి పదం జీ మరియు గ్రాఫ్ అనేటటువంటి జాగ్రఫీ అనే పదం జీ మరియు గ్రాఫ్ అనే
రెండు గ్రీక్ పదాల నుండి రావటం జరిగింది. జీ అంటే రెండు గ్రీక్ పదాల నుంచి ఈ పేరు వచ్చింది. జీ అంటే అర్థం ఏంటంటే ఎర్త్ అని, గ్రాఫ్ అంటే మనకు రేఖల సహాయంతో వర్ణించటం. ఈ రేఖల సహాయంతో వర్ణించటానే మనకు భూమికి సంబంధించినటువంటి వివరాలను రేఖల సహాయంతో వర్ణించటాన్ని ఏమంటారంటే భూగోళ శాస్త్రం లేదా జాగ్రఫీ అని అంటారని మనం చెప్తాం. ఏంటి జాగ్రఫీ అనేటటువంటి పదం జీ మరియు గ్రాఫ్ అనేటటువంటి రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది. జీ అంటే అర్థం ఎర్త్ అని, గ్రాఫ్ అంటే రేఖల సహాయంతో వర్ణన. అంటే మొత్తంగా మనకి ఏమొస్తుందంటే భూమికి సంబంధించినటువంటి అంశాలు లేదా భూమిని రేఖల సహాయంతో వర్ణించేటటువంటి శాస్త్రాన్ని మనకు జాగ్రఫీ లేదా భూగోళ శాస్త్రం అంటారని పిలుస్తాం. అదేవిధంగా మరి ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ, భూగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే హెకాటియస్. ఈ టర్కీలోని మిలేటస్ అనే ప్రాంతానికి చెందినటువంటి హెకాటియస్ ను భూగోళ శాస్త్ర పితామహుడని మనకు పిలుస్తారు. భూగోళ శాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారంటే హెకాటియస్ ని ఫాదర్ ఆఫ్ జాగ్రఫీ అంటారు, భూగోళ శాస్త్ర పితామహుడు. అయితే ఫాదర్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు, భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే జేమ్స్ రెన్నెల్ అంటారు. ఎవరి జేమ్స్ రెన్నెల్? ఈయనకి మనకి సంబంధం ఏంటి చూసినట్లయితే ఈ బ్రిటిష్ ప్రభుత్వం 1773 సంవత్సరంలో భారతదేశంలో ఏ ప్రాంత మారుమూల ప్రాంతాలను లేదా